మార్చి 31 మావోయిస్టుల ఏరవేతకు కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న డెడ్లైన్ ఇది. మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు అనే వ్యక్తి లేకుండానే చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన గడువు ఇది. ఈ దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. ముఖ్యంగా మావోయిస్టుల ప్రసారం ఎక్కువగా ఉన్న ఛత్తీస్గఢ్ దండకార్యంపై దృష్టి పెట్టింది. అయితే కేంద్రం విధించిన గడువు మరో 3 నెలలు మాత్రమే ఉండటంతో మిగిలిపోయిన మావోయిస్టుల పరిస్థితిపై ఉత్కంఠ నెలకొంది. ఛత్తీస్గఢ్ దండకార్యంలోకి రోజురోజుకి చొచ్చుకెళ్తున్న భద్రతా బలగాల నుంచి వారు ఎలా తప్పించుకుంటున్నారన్నది ఆసక్తి రేపుతుంది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదం ఉనికి లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులకు పెట్టని కోట లాంటి ఛత్తీస్గఢ్ దండకార్యంపై కొద్ది నెలల కిందట దండెత్తింది. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 2 ఏళ్లుగా దాదాపు 66,000 మందికి పైగా భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. మావోయిస్టులకు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని ప్రకటించింది. వారు సురక్షితంగా అనుకున్న ప్రాంతాలను వ్యూహాత్మకంగా చుట్టుముడుతుంది. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక క్యాంపు చొప్పున ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇలా ఇప్పటి వరకు 377 క్యాంపులు ఏర్పాటు చేసింది. గడిచిన 7 ఏళ్ల కాలంలో అత్యధికంగా ఈ ఏడాదే 74 క్యాంపులు ఏర్పాటు చేసింది. 2019లో భద్రతా బలగాల క్యాంపుల సంఖ్య కేవలం 24 మాత్రమే ఉంటే ప్రస్తుతానికి అవి 74 అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లో మొత్తం 18 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండగా అక్టోబర్ నాటికి కేవలం బీజాపూర్, సుక్మా, నారాయణపూర్ జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఈ ఒక్క ఏడాదే 2,000 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోగా మరో 1,000 మంది వరకు అరెస్ట్ అయ్యారు. 335 మంది కాల్పుల్లో చనిపోయారు. ఇంకా పోరాడగలిగే స్థాయిలో ఉన్న వారి సంఖ్య 500కు మించిపోవచ్చని, వీరంతా బీజాపూర్, సుక్మా, నారాయణపూర్ జిల్లాల్లోనే ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇందులోనే అగ్రనేతలు కూడా ఉన్నారు. చుట్టూ ఉన్న క్యాంపులు, వాటిలో మోహరించిన పోలీసులు నిరంతరం గాలింపుల నుంచి తప్పించుకునే అవకాశాలు నానాటికి మావోయిస్టులకు సన్నిగిలుతున్నాయి. ప్రతి క్యాంపు చుట్టూ 20 కిలోమీటర్ల మేర గాలింపు జరుగుతూ ఉంది. దాంతో ఒకవేళ తప్పించుకునేందుకు బయటకొస్తే ఖచ్చితంగా పట్టుబడే అవకాశం ఉంది. మరోవైపు బీజాపూర్, సుక్మా, నారాయణపూర్ జిల్లాల భౌగోళిక స్వరూపం కూడా అత్యంత క్లిష్టమైంది. సో మావోయిస్టులకు గట్టి పట్టుంది. వీటన్నిటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరోసారి ఛత్తీస్గఢ్ కాల్పుల మోతతో దద్దరిల్లుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.